హే గాయ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న ఆటన్బర్గ్ ఇంటెలిజెంట్ అనే ఈ ప్యూరిఫైర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి కంప్లీట్ వాటర్ ప్యూరిఫైర్ అనమాట. ఇది నాకు ఎందుకు నచ్చింది, నేను ఎందుకు తీసుకున్నాను, ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా బయట మార్కెట్లో దొరికే ప్యూరిఫైర్లు ఎలా ఉంటాయంటే ఇవి కంప్లీట్గా నీటి నాణ్యతతో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా ఆర్ఓని రన్ చేస్తూ పనిచేస్తాయి అనమాట. దీనివల్ల మనకి కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి. అది వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఏదైతే వాటర్ ఉంటుందో వాటర్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్ఓ ఎప్పుడు ఆన్లో ఉండడం వల్ల మనకి వాటర్లో ఉండే మినరల్స్ అవన్నీ పోతాయి అనమాట. అండ్ అలాగే వాటర్ వేస్టేజ్ కూడా ఉంటాయి మనం బయట తీసుకునే ప్యూరిఫైయర్లో. బట్ ఈ ప్యూరిఫైయర్లో వచ్చేసరికి ఏంటంటే చాలా మంచి స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటి గురించి తెలుసుకుందాం. అండ్ అలాగే ఇందులో మనకి అసలు ఈ ప్యూరిఫైయర్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఇది మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఇయర్లీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అలాగే దీని యొక్క వారంటీ పీరియడ్ ఏంటి, అండ్ అలాగే దీంట్లో మనకి ఎలాంటి ఫీచర్స్ వస్తున్నాయి ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూస్తే కనుక కంప్లీట్గా మీకు ఒక పర్ఫెక్ట్ ప్యూరిఫైయర్ ఎలా తీసుకోవాలి ఏంటనే దాని గురించి అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనం దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ అసెంబ్లింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా మనకి ఒక బాక్స్ ప్యాకింగ్లో అయితే వస్తుందన్నమాట. అండ్ ఇది నేను కంపెనీ వాళ్ళు నాకు డెలివరీ చేసిన తర్వాత నేను అయితే దీన్ని అసలు ముట్టుకోలేదు. ఎందుకంటే మనం బుక్ చేసుకున్నప్పుడే కంప్లీట్గా కంపెనీ వాళ్ళే సర్వీస్ ఎవరైతే దీన్ని మనకి ఫిక్స్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళనే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. జస్ట్ మనకు ఒక ఫోన్ వస్తుంది దీన్ని బుక్ చేసుకున్న తర్వాత, వాళ్ళు మనకి డైరెక్ట్గా మన అడ్రస్ తీసుకుని వస్తారు. నేను ఏదైతే ఇది ఆర్డర్ చేసిన 1-2 డేస్లోనే నాకు కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా రాజమండ్రి నుంచి అయితే వచ్చారు కాకినాడకి. వచ్చి వాళ్ళే దీన్ని నీట్గా ఫిక్స్ అయితే చేశారనమాట. దీనికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళే ఫిక్స్ చేశారు. ఎందుకంటే ఇది నార్మల్గా మనం ఫిక్స్ చేసేది కాదు, కంప్లీట్గా కంపెనీ ఎంప్లాయీసే ఫిక్స్ చేయాలి. సో వారంటీ క్లెయిమ్ అవ్వడం కానీ అన్ని కూడా వాళ్ళే చేస్తారనమాట. ఇది అరౌండ్ ఒక 40-45 మినిట్స్ లోపు కంప్లీట్గా దీన్ని అయితే ఫిక్స్ చేశారు. బేసిక్గా ఏంటంటే బయట దొరికే ప్యూరిఫైయర్లు ఏంటి అంటే మనకి ఏదైతే వాటర్ ఉంటుందో దాని క్వాలిటీతో సంబంధం లేకుండా ఫుల్ పవర్తో పనిచేస్తే దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్లో మనకి కావాల్సిన మినరల్స్ ఉంటాయి, ఆ మినరల్స్ కూడా పోతాయి అనమాట. అండ్ అలాగే వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఇది ఫుల్ పవర్తో పనిచేయడం వల్ల, అంటే ఎప్పుడు కూడా ఆర్ఓ ఆన్లో ఉండి పనిచేయడం వల్ల మనకి త్వరగా ఏవైతే దాని ఫిల్టర్స్ ఉంటాయో అయితే పాడైపోతాయి. సో దానివల్ల మనకి ఇయర్లీ మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఈ రిపేర్ వచ్చినప్పుడు దానికి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కానీ ఇదంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనమాట. బట్ ఈ ప్యూరిఫైయర్ తీసుకుంటే కనుక మనం వాటినన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయొచ్చు. అది ఎలా ఏంటనేది చెప్తాను చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్యూరిఫైయర్ వచ్చేసరికి స్మార్ట్ ప్యూరిఫైయర్ అనమాట. ఇందులో అన్ని కూడా స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇది మనకి ఎలా పనిచేస్తుంది అంటే మన ఇంటికి మనకు వచ్చేసరికి మున్సిపాలిటీ వాటర్ కానీ లేదా బోర్వెల్ వాటర్ కానీ లేకపోతే లారీల నుంచి వచ్చే వాటర్ కానీ ఇలా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ వాటర్ వస్తుంటుంది కదా. సో ఆ వాటర్లో ఉండే టీడీఎస్ లెవెల్స్ని బట్టి ఇందులో ఉండే ఆర్ఓ ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిల్టర్స్ అనేవి పనిచేస్తాయి అనమాట. అంటే ఆటోమేటిక్గా పనిచేస్తాయి. ఇప్పుడు మనకి ఆర్ఓ అనేది ఏంటి అంటే మనకి ఏదైతే ప్రతిసారి ఇప్పుడు మనకి టీడీఎస్ లెవెల్స్ అనేది 100 కంటే ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా కొన్ని సందర్భాల్లో మనకి కావాల్సినట్టుగా కూడా మార్చుకునే విధంగా ఇందులో అయితే ఉంటుందన్నమాట. ఈ ప్యూరిఫైయర్లో మనకి 4 స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అవి మనకి మొబైల్ నుంచి కూడా మన మొబైల్ యాప్ నుంచి కూడా డైరెక్ట్గా ఆపరేట్ చేయొచ్చు. ఇందులో మొదటి వచ్చేసరికి అడాప్టివ్ ఫ్లో అనే ఫీచర్ అనమాట. ఈ అడాప్టివ్ ఫ్లో అనే ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే మనకి ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ ఈ ఫిల్టర్స్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాని టీడీఎస్ లెవెల్స్ని బట్టి ఇదే ఆటోమేటిక్గా ఆర్ఓని ఆన్ చేస్తుంది. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఫోన్లో ఏదైతే స్క్రీన్ మన బ్రైట్నెస్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తూ ఉంటాం కదా. సో అది మనం ఎండ్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. మనం మళ్ళీ ఇంట్లోకి వచ్చినప్పుడు అది ఆ లైటింగ్ కండిషన్ తగ్గట్టుగా ఆటోమేటిక్గా ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందో అలాగే సేమ్ వాటర్లో ఉండే టీడీఎస్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా ఈ ప్యూరిఫైయర్ అనేది ఆర్ఓ అవసరం అయినప్పుడు మాత్రమే ఆర్ఓ అనేది ఆన్ అవుతుంది. దాని అవసరం లేనప్పుడు ఆర్ఓ అనేది ఆన్ అవ్వదు అనమాట. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మన ఫిల్టర్స్ ఏవైతే దీంట్లో ఉండే ఫిల్టర్స్ ఉంటాయో ఆ ఫిల్టర్స్ అనేవి త్వరగా చెడిపోకుండా ఉంటాయి. అండ్ అదే విధంగా మనకి కావాల్సిన మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ మినరల్స్ అన్ని కూడా ప్రాపర్గా అందుతాయి. అండ్ అలాగే మనకి ఏదైతే వాటర్ వేస్టేజ్ ఉంటుందో ఆ వాటర్ వేస్టేజ్ అనేది కూడా ఎక్కువ అయితే అవ్వదన్నమాట. సో ఇలా అవ్వకపోవడం వల్ల మనకి ఫిల్టర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ కాలం అయితే వస్తాయి అనమాట. ఈ అడాప్టివ్ ఫ్లో అనే మోడ్ మనకు వచ్చేసరికి మన మొబైల్ ఫోన్ యాప్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఆటన్బర్గ్ వల్ల యాప్ అయితే ఉంటుందన్నమాట. ఇది ప్లే స్టోర్ అండ్ అలాగే యాప్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. దీని నుంచి అయితే మనం డైరెక్ట్గా మన యాప్ ద్వారా అయితే కనెక్ట్ అయ్యి మనం అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ అడాప్టివ్ ఫ్లో అనేది డిఫాల్ట్ ఫీచర్గా అయితే వస్తుంది. ఇది ఒకటే కాదు, ఇందులో ఇంకొక 3 మోడ్స్ అయితే ఉంటాయి. అందులో సెకండ్ మోడ్ వచ్చేసరికి ఆర్ఓ అండ్ యూవీ మోడ్ అనమాట. ఇది వచ్చేసరికి ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైతే మనకి టీడీఎస్ని బట్టి మనకి ఆటోమేటిక్గా మనకి అదే ఆ టీడీఎస్ లెవెల్స్ని బట్టి మనకి పనిచేస్తుంది అని చెప్పాను కదా. అలా ఆటోమేటిక్గా కాకుండా మనం మాన్యువల్గా కూడా ఈ ఆర్ఓ ప్లస్ యూవీ మోడ్ని అయితే ఎనేబుల్ చేసుకుని పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి మాన్యువల్గా అది వర్క్ అయితే అవుతుంది అనమాట.
అండ్ ఇందులో థర్డ్ మోడ్ వచ్చేసరికి టేస్ట్ ట్యూన్ మోడ్ అనమాట. ఈ టేస్ట్ ట్యూన్ మోడ్ అంటే ఏంటి అంటే కంప్లీట్గా మన టేస్ట్కి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. వాటర్లో ఉండే టీడీఎస్ లెవెల్స్ని మనం అడ్జస్ట్ చేసుకుని మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే మనం ఏదైనా ఒక ప్రాపర్ ఫుడ్ని కుక్ చేసినప్పుడు దాంట్లో ఉప్పు కానీ కారం కానీ మనం ఎలా అయితే అడ్జస్ట్ చేసుకుంటాం, ఉప్పు చూడండి మనకి ఎంత కావాలో అంత పెట్టుకుంటాం కదా. సో సేమ్ అలాగే ఇందులో కూడా మనకి ఏదైతే ఈ మోడ్ ఉంటుందో ఈ మోడ్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల 50 నుంచి 100 వరకు మనం పెట్టుకోవచ్చు, లేదా 100 నుంచి 150 వరకు పెట్టుకోవచ్చు. ఇలా మనకి టీడీఎస్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా మనం అందులో అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు కొన్ని ఉంటాయి డిఫాల్ట్గా, వాటిని అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అంటే ఈ వేకే మోడ్ అనమాట. ఇది 4th మోడ్. అండ్ ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనం కంప్లీట్గా మన ఏదైతే మనము ఎప్పుడైనా ఇంట్లో మనం ఒక 2-3 రోజులు ఉండట్లేదు, లేదా ఏదైనా వెకేషన్కి వెళ్ళాం, ఎక్కడికైనా వెళ్ళాం, అప్పుడు మన ప్యూరిఫైయర్లో మనం ఆల్రెడీ వాటర్ ఉండిపోతుంది కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఏమవుతుందంటే అందులో నుండిపోయి అందులో బ్యాక్టీరియా కానీ లేకపోతే ఏదైనా చేరే అవకాశాలు ఉంటాయి మామూలుగా నార్మల్ ఏదైతే ప్యూరిఫైయర్లో ఉండేలా అట్లయితే. బట్ ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఈ ప్యూరిఫైయర్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఈ వేకే మోడ్ మనం ఎనేబుల్ చేసుకుని పెట్టుకుంటే కనుక ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఆటోమేటిక్గా ఈ ట్యాంక్ని అయితే ఇదే క్లీన్ చేసుకుంటుంది అనమాట. అలాగే ఇందులో ఉండే వాటర్ని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా మేము సాటర్డే సండే మేము ఒకవేళ మా ఆఫీస్ లీవ్ ఉందంటే కనుక నేను ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి అయినా సరే నా ఫోన్ నుంచే డైరెక్ట్గా నేను ఈ మోడ్ని అయితే ఎనేబుల్ చేసి పెట్టుకుంటాను. దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అండ్ ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ఫిల్టరైజేషన్ గురించి అనమాట. ఇందులో మనకి 7 టైప్స్ ఆఫ్ ఫిల్టరైజేషన్స్ ఉంటాయి. మనకి బేసిక్గా ఏంటంటే బయట దొరికే ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో వీటిలో అన్నెసెసరీగా మనకు అవసరం లేకపోయినా సరే ఇందులో చాలా రకాల ఫిల్టరైజేషన్స్ ఉంటాయి. బట్ ఇందులో అలా కాదు, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన 7 లెవెల్స్ ఉంటాయి అనమాట. సో దీనివల్ల మనకి ఏంటి అంటే మనకి ఫిల్టరైజేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అండ్ అలాగే మనకి కావాల్సిన ఏవైతే మినరల్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రాపర్గా వాటర్లో అయితే ఉంటాయి అనమాట. బేసిక్గా బయట దొరికే ప్యూరిఫైయర్లో ఈ ఫిల్టర్స్ అన్ని కూడా 7 ఇంచెస్ ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. బట్ ఇందులో ఏదైతే మనకి ఆటంబర్గ్ ఇంటెలిజెంట్ ఈ ప్యూరిఫైయర్లో ఏంటి అంటే మనకి 10 ఇంచెస్ బిగ్ బాగా పెద్ద ఫిల్టర్స్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల ఈ ఫిల్టర్ అనేది త్వరగా పాడైపోదు. దీనివల్ల మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ అలాగే మనం వాటర్ వేస్టేజేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మనకు వచ్చేసరికి ఏంటంటే బయట ప్యూరిఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వచ్చేసరికి అంటే నేను బాగా అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. అంటే మేము ఆల్రెడీ మా పిన్ని వాళ్ళ ఇంట్లో అది చూసిన ఫిల్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఏంటి అంటే అక్కడ మామూలుగా వాటర్ని ఆర్ఓ కానీ ఆన్లో ఉంటే కనుక ఆ ఫిల్టర్ ఏంటి అంటే ఒక 1 లీటర్ వాటర్ని ఫిల్టర్ చేయాలంటే ఖచ్చితంగా ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ని వేస్ట్ చేస్తుంది అనమాట. బట్ ఇది వచ్చేసరికి 1:1 రేషియోలోనే మనకి వాటర్ వేస్టేజ్ అయితే ఉంటుంది. అంటే మనం ఈ ఫిల్టర్స్ ద్వారా తక్కువ వాటర్ని అయితే మనం వేస్టేజ్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే ఈ ఆటంబర్గ్ వల్ల ఏదైతే యాప్ ఉందో ఈ యాప్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ యాప్లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ ఏదైతే ఈ ఫిల్టర్ ఉందో ఈ ఫిల్టర్ పైన మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ పైన మనకి దీనిలో ఉండే టీడీఎస్ లెవెల్స్ కానీ దీంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా అలాగే మనకి వాటర్ ట్యాప్లో వాటర్ ఆగిపోయినా కానీ ఎర్రర్స్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడ లైట్ ఇండికేషన్స్ ద్వారా డిఫరెంట్ లైట్ ఇండికేషన్స్కి డిఫరెంట్ ఎర్రర్స్ చూపిస్తూ మనకైతే ఇక్కడ స్క్రీన్ మీదే అన్ని కూడా తెలుస్తాయి అనమాట. అండ్ అలాగే మనం యాప్ నుంచి కూడా అన్ని కంట్రోల్ చేయొచ్చు. మన యొక్క ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిల్టర్ హెల్త్ కండిషన్ ఏంటి, ఎంత హెల్త్ ఉంది అంటే ఎంత వరకు బాగున్నాయి, అవి ఏమైనా పాడైనయా ఏంటి, ఎవ్రీథింగ్ యాప్లోనే మనము ట్రాక్ అయితే చేయొచ్చు. అంతేకాకుండా మనకి ఏదైనా ఈ ప్యూరిఫైయర్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేయాలన్నా కూడా డైరెక్ట్గా మనం యాప్ నుంచి సర్వీస్ రిక్వెస్ట్ అయితే రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే దీనికి సంబంధించిన ఏదైనా స్పేర్ పార్ట్స్ ఏమైనా పోయినా కూడా అంటే దీనికి సంబంధించిన లోపల ఫిల్టర్స్ కానీ ఏమైనా పోయినా కూడా వాటి ప్రైజెస్ ఎంత ఏంటి అనేది కూడా డీటెయిల్గానే మనకి యాప్లోనే చూపిస్తుంది. దీనివల్ల ఏంటంటే బయట మార్కెట్లోకి వెళ్ళి మనం తెచ్చుకోవడం కానీ ఇలాంటి కానీ ఇబ్బందులు అయితే పడాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఇది ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి కంపెనీ వాళ్ళు 2 years అన్కండిషనల్ మనకి వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అన్కండిషనల్ వారంటీ అంటే ఏంటి అంటే మనకి ఇందులో ఏ స్పేర్ పార్ట్స్ ఏం పోయినా కూడా కంపెనీ వాళ్ళే మనకి రీప్లేస్ చేస్తారనమాట. కంపెనీ వాళ్ళ గురించి సపోర్ట్ అయితే ఉంటుంది. చెప్పాను కదా ఇందాక చెప్పినట్టుగా మనం యాప్ నుంచే కంప్లీట్గా మనకు కావాల్సిన సర్వీసెస్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ రిపేర్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా కంప్లీట్గా ఎర్రర్స్తోనే మనము అక్కడి నుంచే రిక్వెస్ట్ని రైజ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఏంటి అంటే బయట మనం ప్యూరిఫైర్లు తీసుకున్నప్పుడు దాంట్లో మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని ఇలా డిఫరెంట్ అన్నీ కూడా పెట్టి మన దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. బట్ ఈ ప్యూరిఫైర్లో ఏంటంటే అటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్లు కానీ ఏమి ఉండవు అనమాట. అండ్ అలాగే మనకి బయట మనం ఒక ప్యూరిఫైర్ తీసుకుని ఒక 8 yearsలో మనము ఆ ఫిల్టర్స్ మార్చడానికి వాటికి ఖర్చులు అవి అయితే ఉంటాయి కదా. బట్ ఇందులో వచ్చరికి మనకి వాటితో కంపారిజేషన్ చేస్తే చాలా తక్కువ ఖర్చు అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఏదైతే ఈ ప్యూరిఫైర్ ఉందో ఈ ప్యూరిఫైర్లో ఏదైనా స్పెసిఫిక్గా ఫిల్టర్ పాడైంది అనుకోండి, మనం ఆ ఫిల్టర్నే డైరెక్ట్గా అక్కడ నుంచి మనం రీప్లేస్
రీప్లేస్ చేసుకోవచ్చు. కేవలం అవి మాత్రమే, ఆ స్పేర్ పార్ట్స్ మాత్రమే రీప్లేస్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మొత్తం సెట్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. సో ఇదొక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్యూరిఫైర్ వచ్చేసరికి ప్రస్తుతం మార్కెట్లో 18,000 రూపాయలు అయితే ఉంది దీని ప్రైస్. అండ్ ఆ ప్రైస్కి ఇదైతే వర్త్ అని అయితే అనిపించింది అనమాట. ఎందుకు అంటే కంప్లీట్గా స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. మనకి ఏదైతే ఈ టెక్నాలజీ డే టు డే టెక్నాలజీ పెరుగుతుందో ఆ టెక్నాలజీకి తగ్గట్టుగా మంచి మంచి ఫీచర్స్ అనేవి కూడా ఈ ప్యూరిఫైర్లో ఉన్నాయి. అండ్ అలాగే కంపేరింగ్ టు అదర్ ప్యూరిఫైర్స్ మనం ఏంటి అంటే ఇందులో ఆర్ఓ ఫీచర్స్ కానీ, ఏదైతే నాకు ఇందులో అడాప్టివ్ ఫ్లో అనే ఫీచర్ కానీ అన్ని కూడా చాలా బాగా అయితే అనిపించినాయి అనమాట. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఏదైతే దీని కలర్ ఉందో ఈ కలర్ కూడా మనకి ఏంటంటే దీని మీద ఏమైనా మరకలు పడినా కూడా వెరీ లో మెయింటెనెన్స్. అంటే మనం దీన్ని జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇందులో వేరే కలర్స్ ఏమైనా ఉంటాయి కనుక ఆ కలర్స్ ఏమవుతుందంటే మనకి వేరే ప్యూరిఫైర్లు చూసాను నేను ఆల్రెడీ, వైట్ కలర్ ఇలా వేరే ప్యూరిఫైర్లు వేరే కంపెనీ చూసాను. బట్ అవన్నీ ఏంటంటే మనకి కొన్ని రోజులకి ఆ కలర్ పాడైపోవడం లేకపోతే అది కంప్లీట్గా మారిపోవడం అయితే అవుతుంది. బట్ ఇది అలా కాదు. ఇది మనకి ఏదైతే వీళ్ళు ఇచ్చారో లో మెయింటెనెన్స్, వెరీ లో మెయింటెనెన్స్ అనమాట. మనం దీనికి నీట్గా జస్ట్ ఒక తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కిచెన్లో కానీ. నేనైతే ప్రస్తుతం నా ఆఫీస్లో సెట్ చేశాను. సో కంప్లీట్గా నన్ను ఈ ప్యూరిఫైర్ గురించి చెప్పమంటే కనుక ఎప్పుడైతే ఇందులో ఉండే ఈ స్మార్ట్ ఫీచర్స్ ఇవన్నీ నేను చూసానో అప్పుడు నేను పెట్టుకున్న ప్రైస్కి అయితే 100% వర్త్ అని అయితే అనిపించింది అనమాట. అండ్ అలాగే ఇందులో ఉన్న ప్రతి ఫీచర్ కూడా నాకు నచ్చింది. సో మీరు కానీ ఒకవేళ ఇది తీసుకోవాలనుకుంటే కనుక కంప్లీట్గా దీనికి సంబంధించిన లింక్ కానీ డీటెయిల్స్ కానీ ఏమున్నాయో అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ అలాగే దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఎవరైనా మీ ఇంట్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇలాంటి ఒక ప్యూరిఫైర్ తీసుకోవాలనుకుంటే కనుక దీన్ని ఖచ్చితంగా వాళ్ళతో అయితే షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.